హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్కి ఎవరు వస్తున్నారో తెలుసా? మన తెలుగు భాషలోనే ఉన్న మమతను, మాధుర్యాన్ని మనందరికీ పరిచయం చేసేందుకు మన ముందుకు వచ్చేస్తుంది అఖిల సత్య. సో లెట్స్ వెల్కమ్ అఖిల సత్య. హాయ్ అఖిల సత్య. హాయ్ స్వీతి. సో నేను అఖిల అని పిలవాలా, సత్య అని పిలవాలా? నీకు ఏది సులువుగా ఉంటే అది పిలవచ్చు. రైటర్ కదా నువ్వు? అవును. అసలు అలా ఎలా రా ఈ ఏజ్కి? ప్యాషన్. సో తెలుగు లాంగ్వేజ్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది నీకు అనుకుంటున్నా. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు అసలు రైటింగ్? నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ పోయం రాశాను. 6th క్లాస్లో నువ్వు పోయం రాసావా? ఉన్నాయి చదువుకోలేక చచ్చిపోయా నేను. అంటే ఏ పోయం నేను ఒకసారి వినచ్చా? అప్పట్లో ఒక చిన్న క్రష్ ఉండే, సో ఆ పర్సన్కి ప్రపోజ్ చేయడం కోసం రాసిన లైన్స్ ఇవి. అలా వచ్చింది టాలెంట్ బయటకి. కళకైనా ప్రేమనే పునాది కదా. ఓకే, సో నాకు ఒక్కసారి ఇప్పుడు ఆ పోయం వినాలని. సో ఇదేంటంటే ఆ పర్సన్ మనకి ఎంత ఇంపార్టెంట్, ఆ పర్సన్ నాకు ఎంత స్పెషల్ అని తెలియజేస్తూ రాసిన పోయం. శీర్షిక నీ కోసం, లైక్ ఇట్స్ ఫర్ యూ అని అర్థం. వేవేల వర్ణాల హరివిల్లులోని నీ రూపం, కోటి తారకల నయనాలలోని నీ కన్నీటి దీపం, లక్ష లాహిరి వెన్నెలలోని నీ తేనీటి హాస్యం, 100 వర్షాలహరి చినుకులలోని నీ ఎడబాటు కెరటం, 1000 ఏనుగుల శక్తులలోని నీ ఓదార్పు కమలం, 7 జన్మల నిరీక్షణలోని నీ అమూల్య స్నేహం, 2 మనస్సుల అపూర్వ గ్రంథంలోని నీ కమనీయ కావ్యం, ఒక్క జన్మపు జ్ఞాపకంలో ఎలా దాచిన ప్రియతమా. 6th క్లాస్లో ఇంత ఎట్లా రాసావురా? కాగితం మీద కలం పెట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోయా. మరి యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు? అదో రక్త చరిత్ర. రక్త చరిత్ర ఏమైంది? గొడవలు అయ్యాయి. సర్లే. సో ఇంకా చాలా మాట్లాడుకోవాలి నీ గురించి. బై ద వే నీకు కుకింగ్ వచ్చా? వచ్చు, చేస్తూ ఉంటా. మరి ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? క్రీమీ కార్న్. సో ఈరోజు అఖిల మన కోసం చేయబోయే క్రీమీ కార్న్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. క్రీమీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, చీజ్ స్లైసెస్, నూనె, క్రీమ్, ఉప్పు. క్రీమీ స్వీట్ కార్న్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? ఇలా అన్ని కార్న్స్కి టూత్ పిక్స్ కుచ్చి సైడ్కి పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్. కవితలు రాస్తావు, ఓకే. సో ప్రొఫెషనల్ లైఫ్ ఏం చేస్తుంటావు? ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్లీట్ చేసా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఓ, ఇక్కడ నేను జాబ్ చేస్తున్నా. 2 years జాబ్ చేశాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. తర్వాత ప్యాషన్ ఫాలో అవుదామని బ్రేక్ తీసుకున్నాను. నైస్. సో ఇప్పుడు నీ టాలెంట్ అంతా ఎక్కడ చూపెడుతున్నావు? జనాలకి. అంటే అలా అని కాదు, సెల్ఫ్గా నువ్వు ఒక్కదానివే రాసుకుని బుక్స్ లాగా ఏమైనా ప్రింట్ చేస్తావా, లేకపోతే ఏమైనా షోస్కి అలా రాస్తావా? హైదరాబాద్లో జరిగిన ప్రతి కెఫేలో, ప్రతి ఓపెన్ మైక్లో ఎవ్రీ వీకెండ్ నేను, అది నా గో అవే ప్లేస్ అనమాట, అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తూ ఉంటాను. పోయిటరీ రిసైటింగ్ సెషన్స్, ఓపెన్ మైక్, స్టాండప్ షోస్ చాలా ఎంజాయ్ చేస్తాను. వావ్, నైస్. సో ఇట్లా ఓపెన్ మైక్స్ అప్పుడు అట్లని చక్కగా చూసేయచ్చు. మోస్ట్లీ ఎక్కడ చేస్తుంటావు చెప్పా, నేను వచ్చి అటెండ్ అవుతాను. కెఫేస్, థియేటర్ షోస్ ఇందులో చేస్తూ ఉంటాం. సో ఈ లోపల ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. కొద్దిగా బటర్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆనియన్స్, ఒక 1/2 స్పూన్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందామా? ఇప్పుడు ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఒకవేళ స్పైస్ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ ఇవ్వాలి స్వీటీ. కొంచెం వాటర్లో ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుందాం. అండ్ మరి నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి? చీజ్ యాడ్ చేద్దాం. మన రెసిపీ మీద వేసుకొని అది మెల్ట్ అయ్యేదాకా
కొంచెం సేపు మీడియంలో పెట్టుకుందాం. ఓకే, సో అది క్రీమీ కావాలా? యా, దానికంటే ఒక ఫైన్ కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఓపెన్ మైక్ అన్నావు కదా, ఓపెన్ మైక్ అంటే జనరల్గా ఏం మాట్లాడుతుంటారు? అదొక ప్లాట్ఫామ్ ఎక్కడైతే అన్ని రకాల కళాకారులు వస్తారు, లైక్ మ్యూజిషియన్స్ వస్తారు, స్టాండప్ కామెడీ జరుగుతుంది, స్టోరీ టెల్లర్స్ వస్తారు, ఇలా అలాంటి పోయట్స్ వస్తూ ఉంటారు. సో సకల కళల సమ్మేళనం అని చెప్పచ్చు ఓపెన్ మైక్ అంటే. అమ్మ బాబాయ్, అరే నీకు తెలుగులో 100కి 110, 200 కూడా వచ్చుంటాయి. లేదు, మరి 10th అన్నిట్లో 10 on 10 వచ్చింది, తెలుగులోని 9 points వచ్చి 9.8 వచ్చింది. అప్పటి నుంచే కసి చాలా పెరిగింది. ఆ కథ అంతా మా మీద చూపెట్టింది తెలుగుతో. సో చీజ్ అంతా మెల్ట్ అయిపోయి క్రీమీగా అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు వైట్ క్రీమ్ ఇందులో వేసుకొని ఒక ఫైన్ కన్సిస్టెన్సీ దాకా కొంచెం కలుపుకుందాం. కొంచెం స్టవ్ ఆఫ్ చేయవా స్వీటీ? షూర్. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా కలిసేలా మనం ముందుగా టూత్ పిక్స్ పెట్టుకొని సాల్ట్ ఇంకా హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న కార్న్స్ ఇందులో వేసేయచ్చు. ఓ, సో ఈ కార్న్కి పర్ఫెక్ట్గా మనం చేసుకున్న క్రీమ్ని కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంది చూడడానికి. నాకైతే ఇప్పుడైతే అనిపిస్తుంది. సర్వ్ చేసుకుందాం. తప్పకుండా ఒక ప్లేట్, దీని టూత్ పిక్స్తో ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఫేవరెట్ రెసిపీ రెడీ అయిపోయింది స్వీటీ. సో మరి నెక్స్ట్ ఇప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుందాం. నాకు స్పైసీ కొంచెం ఎక్కువ ఇష్టం. సేమ్ బ్యాచ్. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో మన ఫేవరెట్ క్రీమీ కార్న్ రెడీ అయిపోయింది స్వీటీ. థ్యాంక్ యూ. యమ్మీ క్రీమీ కార్న్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. క్రీమీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, చీజ్ స్లైసెస్, నూనె, క్రీమ్, ఉప్పు. క్రీమీ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్కి టూత్ పిక్స్ని గుచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో వెన్న, నూనె వేసి కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకుని చీజ్ కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ని ప్యాన్ లో వేసి ఆ క్రీమ్ అంతా అప్లై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ క్రీమీ స్వీట్ కార్న్ రెడీ. క్రీమీ స్వీట్ కార్న్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైం. కానీ ఇది టేస్ట్ చేయాలంటే నాకు పెద్ద డౌట్, ఇది ఇప్పుడు ఎలా తినాలరా? క్రీమ్ అంతా మొత్తం మూతికి అంటుకుని చేతికంతా అంటుకుని ఎలా? మనం క్రీమీ కార్న్ చేసాము, క్రిస్పీ కార్న్ కాదు. సో ఖచ్చితంగా క్రీమీ ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. ఓకే, సో ట్రై చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది, సూపర్ క్రీమీగా ఉంది. అండ్ ఇలాంటి రెసిపీ చక్కగా వాన పడుతుంటే అలా విండో దగ్గర కూర్చొని తింటుంటే అమేజింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ కూడా. అండ్ పర్ఫెక్ట్గా క్రీమ్ అండ్ స్పైసెస్ బాగా సరిపోయినాయి. నువ్వు వేసిన పచ్చిమిర్చి అండ్ చిల్లీ ఫ్లేక్స్ బాగా ఫ్లేవర్ని యాడ్ చేసినాయి, అందుకే సూపర్ డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ మాన్సూన్ సీజన్లో మీరు కూడా ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ. చూసారు కదా అఖిల సత్య చేసిన క్రీమీ కార్న్ ఎంత డెలిషియస్గా క్రీమీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.